ఇవాళ ఏపీలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఆన్లైన్ విధానంలో నిధుల జమ చేస్తారు సీఎం జగన్. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా 10,000 చొప్పున వడ్డీ లేని రుణం రానుంది. ఇవాళ మణిపూర్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 5న రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2 విడతల్లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా ఈ రోజు 38 స్థానాలకు ఎన్నికలు కాసేపట్లో ప్రారంభమవుతాయి. ఇవాళ జరిగే ఎన్నికల్లో పలువురు కీలక అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మార్చి 5వ తేదీన జరిగే రెండవ విడతలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఆ రోజే ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పోలియో రహిత సమాజమే మన ధ్యేయం కావాలి అన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. 5 సంవత్సరాలలోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు అవసరమని అన్నారు. ఆయన రాజ్ భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ పోలియో చుక్కల పంపిణీ చేపట్టారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ హస్తకళా ప్రదర్శన ప్రారంభించారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్, కిషన్ రెడ్డి, మంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హస్తకళా ప్రదర్శనకు అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయన్నారు కిషన్ రెడ్డి. ఎన్టీఆర్ స్టేడియంలో 300 హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్ర మైనార్టీ శాఖకు ప్రతి ఏడాది 730 కోట్లు ఖర్చు చేస్తుంది అన్నారు. 450 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్ అందిస్తుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు ధైర్యం లేకే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు రావాలి అని సవాల్ విసిరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని గద్దెనెక్కిన కేసీఆర్ తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాము అని ప్రకటించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదే అని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి గోల్కొండ కోట మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్ ను విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు మొదటి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టాను అన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ముదిగొండ మండలం ఎడవెల్లి నుంచి యాత్ర చేపట్టాను అన్నారు. 32 రోజుల పాటు పాదయాత్రను కొనసాగిస్తాను అని చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం, కేసీఆర్ కుటుంబం కోసం కాదు అన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలి అన్న ఆయన సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని భట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ లో నాటకాలు, డ్రామాలు కుదరవు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. కార్యకర్తలు, ఓటర్లు సరిగ్గా ఉన్నా కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయం లేదు అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు మాణిక్యం ఠాగూర్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాను సంభవించినప్పుడు అప్పటి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వెంటనే నష్టపరిహారాన్ని అందించిందని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్, పెళ్లి కానుక, చంద్రన్న బీమా వంటి పథకాలను పూర్తిగా నిలిపివేసి కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. గొప్పగా అందిస్తామన్న నవరత్న పథకాలు కూడా సక్రమంగా అర్హులకు అందడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిలోనే కాదు అప్పుల్లోనూ నెంబర్ 1 గా నిలిచింది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలపై అధిక భారాన్ని వైసీపీ సర్కారు మోపిందని ఆరోపించారు. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకోవడం ఒక ఏపీలోనే ఉంది అని ఈ విషయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రశ్నించారు అని పురంధేశ్వరి అన్నారు. ఇక ఏపీలో రోడ్ల పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉన్నాయన్నారు పురంధేశ్వరి. కేంద్ర మంత్రి గడ్కరీ రోడ్లకు నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుప్పెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కిడ్నాప్లపై టీఆర్ఎస్ మంత్రులు స్పందించాలి అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. బీజేపీ నేతల్ని ప్రైవేటు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు అన్న ఆమె ఎస్కోటీ పోలీసులు తీసుకెళ్తే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. 4 కిడ్నాప్లతో స్థానిక మంత్రికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది తేల్చాలన్నారు. అప్పులు చేయడంలో సీఎం జగన్, ఆస్తులు అమ్మడంలో ప్రధాని మోడీ పోటీ పడుతున్నారని మండిపడ్డారు తులసిరెడ్డి. మోడీ దేశాన్ని అప్పుల కుప్ప చేస్తే ఏపీ సీఎం రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు అని ఆరోపించారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కేంద్రం చేసిన అప్పు 46 లక్షల కోట్లే అని అన్నారు. ఇక 2014 నుంచి 2021 వరకు 7 ఏళ్ల కాలంలో మోడీ పాలనలో కేంద్రం చేసిన అప్పు 74 లక్షల కోట్లు అంటూ మండిపడ్డారు. పాడి ఆవు లాంటి ఎల్ఐసిలో 20% వాటా అమ్మాలి అని మోడీ సర్కార్ నిర్ణయించడం శోచనీయమన్నారు. మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగింది. వివిధ దేశాల నౌకాదళాలు చేస్తున్న విన్యాసాలు పరేడ్ విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మిరుమిట్లు గొలిపే టపాసులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆర్కే బీచ్ పండుగ వాతావరణం నెలకొంది. గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తూర్పు విశాఖ వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకు జరగనున్నాయి. 39 దేశాలకు చెందిన 13 నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం కనిపించింది. వారాంతం సెలవు రోజు ఏకాదశి పర్వదినం కావడంతో ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. దీంతో కొండపైన బాలాలయ పరిసర ప్రాంతాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో రద్దీ వాతావరణం నెలకొంది. బాలాలయంలో కొలువుదీరిన కవచమూర్తుల దర్శనానికి దర్శన క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి ధర్మ దర్శనాలకు 3 గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పాటు నిరీక్షించారు భక్తులు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప పల్లకిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ పలు రకాల విన్యాసాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పుష్ప పల్లకిపై ఉన్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో బ్లాస్టింగ్ కలకలం సృష్టించింది. ఇందిరాగాంధీ సొసైటీ ఆనందనగర్ కాలనీలో బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ లో సుశీలమ్మ అనే మహిళ మృతి చెందింది. చెత్త ఏరుకునేందుకు వచ్చిన భర్త రంగమునితో కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే రాళ్ల మధ్య నుండి బ్లాస్ట్ జరిగింది. విశాఖలో కాపు నేతలు సమావేశమయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయమే ముఖ్యమని సమావేశంలో అభిప్రాయపడ్డారు కాపు నేతలు. ఈ దిశగా సమావేశంలో కీలక చర్చ జరిగింది. బహుజనులను కలుపుకుని ముందుకు సాగేలా ప్లాన్ చేశారు. కాపు బహుజనుల్లో ఉన్న రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాము అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేదిక ఉండాలి అని సంకల్పించారు కాపు నేతలు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి సమీపంలో ఓ వంతెన కుప్పకూలింది. సాగర్ కెనాల్పై ఉన్న ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో కూలింది అని తెలిపారు అధికారులు. వంతెన కూలిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని కలగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బతుకుదెరువు కొరకు చెరుకు కొట్టడానికి వచ్చిన వలస కూలీల గుడిసెల్లో మంటలు కాలిపోయాయి. ఓ గుడిసెలో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని తోర్నల్ గ్రామ శివార్లో ఈ ఘటన జరిగింది.
కామనాయక తండాకు చెందిన గిరిజనులు చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి 10 గుడిసెలు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో 3 ద్విచక్ర వాహనాలు, 4 లక్షల నగదు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బొక్కల తండాలో ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు స్థానికులు. తండాలో ఓ రైతుపై కోపంతో వరి గడ్డిమావు తగలపెట్టాడు వాంకుడోదు బిచ్చు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో బిచ్చును పట్టుకుని కట్టేసి కొట్టారు తండావాసులు. తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే గత 3 ఏళ్లుగా వరి గడ్డిని తగులబెడుతూ ఉన్నారని అన్నారు బాధితుడు. దీంతో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడు బాధితుడు. విశాఖలోని పెందుర్తి పరిధిలో ఏటీఎం చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు దుండగులు. ఏటీఎం షట్టర్ మూసేసి చోరీకి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని ఓ దొంగను పట్టుకున్నారు పోలీసులు. పట్టుబడిన వ్యక్తి పెందుర్తి ఉప్పర కాలనీకి చెందిన పాత నేరస్తుడిగా గుర్తించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇవాళ్టి నుంచి వేములవాడలో రేపటి నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. దీంతో అధికారులు రాజన్న క్షేత్రంను ముస్తాబు చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. తెలంగాణలో టీఎస్ బీపాస్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం జనన మరణాలను ఖచ్చితంగా నమోదు చేయాలి అన్నారు సీఎస్ సోమేష్ కుమార్. జనన మరణాలను 100% నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి కేవలం హాస్పిటల్స్ లోనే కాకుండా శ్మశాన వాటికల దగ్గర తగిన సమాచారంతో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. దీనికోసం ఆన్లైన్ నోటిఫికేషన్లు జారీ చేయాలి అన్నారు సోమేష్ కుమార్. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు కొంతమంది అక్రమార్కులు గద్దల్లా వారిపోతున్నారు. ఆఖరికి అది మున్సిపాలిటీ కోసం కేటాయించిన భూమిని సైతం కొంతమంది కౌన్సిలర్లు కబ్జా చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మావల శివార్లోని 170 సర్వే నెంబర్లోని ఎకరాల కొద్దీ భూమిని అప్పనంగా అమ్మేస్తున్నారు. ఇందులోని 1200 మంది పేదలకు స్థలాలు కేటాయించగా ఇప్పుడు వివాదమైంది. ఇదే కాకుండా తాజాగా దస్నాపూర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న నాలాను సైతం కబ్జా చేయడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో టమాటా రైతు వెలవెలబోతున్నాడు. గిట్టుబాటు ధర లేకపోవడంతో తెచ్చి రోడ్డుపైనే పడేస్తున్నారు. జిల్లాలోని మంత్రాలయం, మాలపల్లి, సుంకేశ్వరి, చౌటుపల్లి మండలాల్లో టమోటా సాగు చేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో టమోటా పంట దిగుబడి తగ్గింది. ఎంతో కొంత పండిన టమోటా పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటా పంటను తెచ్చి రోడ్డుపై పడేస్తున్నారు రైతులు. ఎకరాకు కౌలుతో సహా 60,000 నుండి 70,000 వరకు ఖర్చు చేస్తే చేతికి 10,000 కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు రైతన్నలు. కర్నూలు జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కాల్ మనీలు కొందరి ప్రాణాలు తోడేస్తున్నాయి. గతంలో ప్రభుత్వ చర్యలతో మూతపడిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు పట్టణ, గ్రామీణ, పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లలోకి మళ్లీ చొరబడుతున్నాయి. నంద్యాల ప్రాంతంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నెలకు 10 రూపాయల వడ్డీతో అప్పు ఇస్తున్నారు. వడ్డీ మొత్తం ముందే మినహాయించుకుని అప్పు ఇస్తారు. రోజుకు, వారానికి, నెలకు ఇలా నిర్ణీత గడువులోగా చెల్లించాలి, లేదంటే అదనంగా చెల్లించాలి. అయితే ఇలా రుణాలు పొంది ఎందరో అప్పులు కట్టలేక ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు అందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది అని ప్రధాని మోడీ చెప్పారు. యూపీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశభక్తికి, కుటుంబ భక్తికి చాలా తేడా ఉందన్నారు. గత కుటుంబ పాలకులు రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడేవని, కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా రూపొందించే సమయం ఇదేనని అన్నారు.
కర్ణాటకలో కోవిడ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. 7 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 514 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 345 మందికి వైరస్ సోకింది. భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తులపై స్పందించారు ఆయన. గతంలో భారత్ మాటలు ఎవరూ వినేవారు కాదు అని, ఇప్పుడు మాత్రం చెవులు రిక్కించి ప్రపంచం మొత్తం వింటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్గఢ్ సీఎం బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల గురించి చర్చించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక డిసెంబర్లో ఉంటుంది అన్నారు రాజస్థాన్ సీఎం. డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అప్పుడే కొత్త అధ్యక్ష ఎంపిక చేపట్టాలి అన్న నిర్ణయం కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. 15,654 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 18,881 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తుంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. తాజాగా కొత్త కేసులు 10,000కు దిగి రావడం ఊరట కలిగిస్తుంది. మరోవైపు మరణాలు కూడా 250 లోపే నమోదయ్యాయి. ఢిల్లీలో దాదాపు 90% మంది టీనేజర్లకు మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. 15 నుంచి 18 ఏళ్లలోపు వయసు గల వారిని 90% మంది మొదటి డోస్ తీసుకోగా వారిలో కనీసం 54% మంది రెండో డోస్ కూడా తీసుకున్నట్లు డీడీఎంకే వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో భారత్ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు దేశంలో 177 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 24 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పూర్తవడం విశేషం. మొత్తం 2 కోట్లకు పైగా వ్యాక్సిన్ డ్రైవ్లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా 3వ దశ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. కేసులు దిగి వస్తున్నాయి. అయితే కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే జూన్లో భారత్లో కోవిడ్ 4వ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు 4th వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేము అన్నారు. కొత్త వేరియంట్లు, మ్యూటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా 4వ దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కరోనాకు వ్యతిరేకంగా కోవోవాక్స్ టీకాను బూస్టర్ గా వేసేందుకు 3rd ఫేజ్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఇప్పటికే కంపెనీ ఉత్పత్తి చేసిన టీకా అత్యవసర వినియోగానికి డిసెంబర్ 28న అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోవోవాక్స్ టీకాకు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు టీకాను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చలేదు. కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇవ్వడానికి భద్రత, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేసేందుకు 3rd ఫేజ్ ట్రయల్స్ కోసం గత వారం దరఖాస్తు చేసినట్లు సమాచారం. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. కేంద్రం ఆయన్ను ఆ పదవిలో కొనసాగించనున్నదా లేదా కొత్త చైర్మన్ ను నియమిస్తుందా అన్న విషయమై ప్రకటన రాలేదు. ఒకవేళ కొత్త నిపుణ్ణి నియమించాలి అన్నా అందుకు 4 నెలల సమయం పడుతుంది. అయితే సెబీ చైర్మన్ గా అజయ్ త్యాగి కొనసాగింపునకు అర్హుడే అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇటీవలి వరకు తనకు సెబీ చైర్మన్ గా కొనసాగింపు లభిస్తుంది అని అజయ్ త్యాగి ఆశించారు. సచిన్ టెండూల్కర్ ఓ బీచ్ లో గాయపడిన పక్షికి సపరీలు చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. సచిన్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. సినిమా రంగంపై అధికార దుర్వినియోగం ఎందుకు అని, ఆధిపత్య ధోరణి దేనికోసమని ప్రశ్నించారు.
చిత్ర పరిశ్రమను శోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నాము అంటే నమ్మాలా అని అన్నారు. ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి అన్న ప్రకాష్ రాజ్ కక్ష సాధింపు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరు అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.